ఎట్టకేలకు వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. నన్ను వదిలేయండి బాబు, రాజకీయాల గురించి భవిష్యత్తులో మాట్లాడనని ప్రాధేయపడ్డా చట్టం తన పని తాను చేసుకుపోయింది. గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై పోసాని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు చోట్ల పోసానిపై ఫిర్యాదులు కూడా అందాయి. గతంలో వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన గ్యాంగ్లో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. దీంతో పోసాని అరెస్టు తర్వాత నెక్స్ట్ ఎవరు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. సినీ నటుడు వైసీపీ సానుభూతి పరుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో రాయదుర్గంలోని మైహూమ్ బుజా అపార్ట్మెంట్స్లో ఉంటున్న పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోసాని అరెస్టుపై స్థానిక రాయదుర్గం పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని మీద ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఏపీ సిఐడి కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోసానిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో పోసానిని పోలీసులు విచారించారు. గతంలో వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన గ్యాంగ్లో పోసాని కూడా ఒకరు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే పోసాని తనను వదిలేయండని, ఇక రాజకీయాల గురించి మాట్లాడనని ప్రాధేయపడిన సంగతి తెలిసిందే. అయినా పోలీసులు వదలలేదు, పోసానిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోసాని కృష్ణమురళి ఏపీ ఎఫ్టీవీడీసీ చైర్మన్ గా పనిచేశారు. ఈ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై గత ఏడాది నవంబర్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. కూటమి నేతల ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి కూడా కేసు నమోదు చేసింది. టీడీపీ శ్రేణులు ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు కూడా పోసానిపై కేసు నమోదు చేశారు. 2024 సెప్టెంబర్ నెలలో మీడియా సమావేశంలో చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలుచోట్ల పోసానిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మరోవైపు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన నాయకురాలు చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు నమోదైనట్టు సమాచారం. మరోవైపు గత ఏడాది నవంబర్లో తనపై టీడీపీ కూటమి శ్రేణుల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో తాను ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనంటూ పోసాని కృష్ణమురళి సంచలన ప్రకటన చేశారు. జన్మలో రాజకీయాల గురించి మాట్లాడనని, దూరంగా ఉంటానంటూ అప్పట్లో ప్రకటించారు. అయినా చట్టం తన పని తాను చేసుకుపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే క్రమంలో పోసాని తర్వాత అరెస్ట్ అయ్యేది ఎవరనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పోసాని మాదిరి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానిపై కూడా కొన్ని చోట్ల టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ సానుభూతి పరురాలు యూట్యూబర్ శ్రీరెడ్డి కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చాలా మంది వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు, ఆరోపణలు చేసినా అవి రాజకీయపరమైనవిగానే ఉండేవి. కానీ శ్రీరెడ్డి, పోసాని లాంటి వారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. దీంతో పోసాని తర్వాత నెక్స్ట్ లైన్లో శ్రీరెడ్డి, కొడాలి ఉన్నట్లు కూటమి శ్రేణులు అంటున్నాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను అని జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి తెలిపారు.
తమ నాయకుని కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉంటే తాము కూడా మాట్లాడాలి అనుకున్నాం, కానీ పవన్ వద్దని సూచించారని చెప్పారు. సంస్కారం అడ్డు వచ్చే తామలా మాట్లాడలేదని, పోసాని ప్రవర్తన సరిగా లేకనే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. పోసానిపై గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఫిర్యాదులు చేసినా స్వీకరించలేదని జోగిమణి చెప్పుకొచ్చారు. మా నాయకుడి మాటకు కట్టుబడి మేము అతనిలా బూతులు మాట్లాడలేదని, పోసాని మాట్లాడే మాటలు భరించలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆయన మాటలకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. సోషల్ మీడియా ఉందని వారి ఇష్టానుసారం మాట్లాడితే సమంజసం కాదు. ఇక నుంచి ఎవరైనా సోషల్ మీడియా ఉందని ఎలా అంటే అలా మాట్లాడకూడదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఈ ఫిర్యాదు చేశా అని తెలిపారు. గతంలో నోరు అదుపులో పెట్టుకుని పోసాని మాట్లాడుంటే ఈ గతి పట్టేది కాదని రాజకీయ పరిశీలకులు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.